హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇల్లులు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడైతే డీటెయిల్స్ మొత్తం చెప్తాను. ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లోకి పోయి ఇందిరమ్మ ఇల్లులు అని టైప్ చేయాలి. టైప్ చేయగానే వెబ్సైట్ వస్తుంది. ఇది ఇప్పుడైతే ఒక అప్డేట్ అయితే చేసిళ్ళు. ఈ అప్డేట్ ఏంటంటే L1, L2, L3 కేటగిరీస్కి అయితే తీసుకొచ్చిళ్ళు. ఇవి ఎలా కేటగిరీ తీసుకొచ్చిలో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడదాం గైస్. ఇప్పుడు L1 అంటే ఏంటి, L2 అంటే ఏంటో, L3 అంటే ఏంటో డీటెయిల్స్గా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి. L1 కేటగిరీ వచ్చేసి అయితే జాగ్ ఉంటుంది కానీ ఇల్లు ఉండదు. ఆన్లైన్ అయితే L1 కేటగిరీకి అయితే ఇచ్చిళ్ళు. L2 కేటగిరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఉండేది అలాగే జాగా ఉండేది, వాళ్ళకైతే L2 కేటగిరీకి అయితే ఉంటుంది. అలాగే L3 కేటగిరీ వచ్చేసి అయితే వాళ్ళకి ఇల్లు ఉంటుంది అలాగే జాగా ఉంటుంది కానీ రేకులు ఇల్లు, వాళ్ళకైతే L3లకి అయితే ఇచ్చేళ్ళు. ఇటువంటి కేటగిరీస్కి అయితే ఇలా అప్డేట్ అయితే చేసిళ్ళు గైస్. మీది ఏ కేటగిరీ అయితే కామెంట్ చేయండి. ఈ లిస్ట్స్ అయితే రేవంత్ రెడ్డి అయితే డిసైడ్ చేసిండు. ఈ L1, L2, L3 ఈ కేటగిరీస్ అయితే ఉంటాయి గ్యాస్. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ మన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇచ్చి నేనైతే ఇప్పుడు మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మొబైల్ నెంబర్ అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్లో ఏ నెంబర్ ఇచ్చాలో అదే నెంబర్ ఇవ్వాలి గైస్. ఇదైతే గాయస్ ఇప్పుడు ఎంటర్ చేసి అయితే చూపెడతాను. గో అని అయితే క్లిక్ చేయాలి. గో అయితే క్లిక్ చేసినాక ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. ఇక్కడ కేటగిరీస్ అయితే ఉంటాయి. ఎల్ అంటే లిస్ట్ అన్నట్టు, లిస్ట్ 2 అయితే వచ్చింది. ఇప్పుడు ఇదైతే ఇక్కడ అన్నీ కనబడితే ఇక్కడ పెద్దపల్లి అని అయితే రాసి ఉన్నది గైస్. ఇదైతే డీటెయిల్స్ గైస్, మొత్తం ఇంకా డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. ఇదైతే నేను వెబ్సైట్స్ అయితే లింక్లో పెడతాను, ఇదైతే క్లిక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ ఫోకస్ న్యూస్.